వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది సార్. చూడండమ్మా, యూనిట్ 2లో ఇంకొక టాపిక్ మిగిలిపోయింది. ఆ టాపిక్ చెప్పుకుందాం చూడండి ఈరోజు. లాస్ట్ టాపిక్ ఇన్ యూనిట్ 2, స్కేలింగ్ ఆఫ్ మాస్ సర్క్యూట్స్. స్కేలింగ్ ఆఫ్ మాస్ సర్క్యూట్స్. మెయిన్గా స్కేలింగ్ అంటే చూడండి, స్కేలింగ్ అంటే మీనింగ్, సింపుల్ మీనింగ్ రిడక్షన్ అని మీనింగ్. రిడక్షన్ అని మీనింగ్. స్కేలింగ్ అంటే రిడక్షన్. మనం విఎల్ఎస్ఐ ఫ్యాబ్రికేషన్ మొత్తం విఎల్ఎస్ఐ ఫ్యాబ్రికేషన్లో మనం ఏం చేయాలి అంటే టోటల్గా మనం డిఫరెంట్ కాంపోనెంట్స్ తీసుకుంటాం. దీంట్లో డిఫరెంట్ మాస్ఫెట్స్ తీసుకుంటాం. ఎన్హాన్స్మెంట్ కావచ్చు, డిప్లీషన్ కావచ్చు, ఇలాంటి థౌజండ్స్ ఆఫ్ మాస్ఫెట్స్ని లేకపోతే ట్రాన్సిస్టర్ని వీటన్నిటిని ఏం చేస్తాం, ఒక సింగిల్ చిప్ మీద మనం ఫ్యాబ్రికేట్ చేస్తాం. ఓకేనా? థౌజండ్స్ ఆర్ ల్యాక్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్లు లేకపోతే మాస్ఫెట్స్ అన్నిటిని ఒక స్మాల్ చిప్ మీద ఫ్యాబ్రికేట్ చేస్తాం. ఓకేనా? ఫ్యాబ్రికేట్ చేయాలి అంటే ఏముండాలి, కంపల్సరీగా అన్ని కాంపోనెంట్స్ని ఒక స్మాల్ చిప్ మీద మనం ఫ్యాబ్రికేట్ చేయాలి అంటే కంపల్సరీగా ఈచ్ మాస్ఫెట్ యొక్క సైజ్ అనేది చాలా తక్కువ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఈచ్ రెసిస్టర్ లేకపోతే వాటి మధ్యలో యూజ్ చేసే కనెక్షన్ కానీ, కనెక్షన్ విడ్త్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ట్రాన్సిస్టర్ నుంచి ఇంకొక ట్రాన్సిస్టర్ కనెక్ట్ చేయాలి. ఓకేనా? మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వర్టర్ కనెక్షన్ తీసుకున్నాం అనుకోండి. ఇన్వర్టర్ అంటే ఏం తీసుకుంటున్నాం, ఓ పీమాస్, నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ఎన్మాస్ తీసుకుంటున్నాం. ఈ రెండింటికి ఇన్పుట్ ఏ వేస్తున్నాం, ఇక్కడ బి వేస్తున్నాం. అంటే ఒక ఇన్వర్టర్ కావాలి అంటే మనకి 2 మాస్ఫెట్స్ కావాలి. ఓకేనా? ఈ 2 మాస్ఫెట్స్ సైజ్ కూడా ఎలా ఉండాలంటే చాలా చాలా సాధ్యమైనంత వరకు తక్కువ ఉండాలి. నెక్స్ట్ ఈ కనెక్షన్ మనం ఏవైతే కనెక్షన్స్ తీసుకుంటున్నామో ఈ కనెక్షన్స్ యొక్క విడ్త్ కూడా మనకు ఎలా ఉండాలంటే సాధ్యమైనంత వరకు తక్కువ ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఏం చేయొచ్చు, ఎక్కువ నెంబర్ ఆఫ్ మాస్ఫెట్స్ని మనం సింగిల్ చిప్ మీద మనం ఫ్యాబ్రికేట్ చేయొచ్చు. దాన్నే మనం ఏమంటామంటే స్కేలింగ్ అంటాం. ఓకేనా? స్కేలింగ్ అంటే మీనింగ్ ఏంటంటే రిడక్షన్. అంటే ఇక్కడ ఏం చేయాలి, విఎల్ఎస్ఐ ఫ్యాబ్రికేషన్లో ఎప్పుడు సైజ్ ఆఫ్ కాంపోనెంట్ అంటే మాస్ఫెట్స్ కావచ్చు, ట్రాన్సిస్టర్స్ మనం ఏవి యూజ్ చేస్తే మ్యాక్సిమం మనం విఎల్ఎస్ఐ టెక్నాలజీలో మొత్తం సిమాస్ లేకపోతే ఎన్మాస్, పిమాస్ వీటిని అంటే మాస్ సర్క్యూట్స్ని మాత్రమే యూజ్ చేస్తాం. కాబట్టి వాటి యొక్క సైజ్ అనేది తక్కువ ఉండాలి. అంటే యాక్చువల్గా ఉన్నదానికన్నా రిడక్షన్గా ఉండేటట్లు చూసుకోవాలి. నెక్స్ట్ వాటి యొక్క కనెక్షన్స్ కూడా మనకి సాధ్యమైనంత వరకు విడ్త్ అనేది కూడా తక్కువ ఉండాలి. ఓకేనా? అట్లా ఉండేటట్లు తీసుకుంటానే మనం ఏమంటామంటే స్కేలింగ్ అంటాం. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చెప్పుకుంటామంటే స్కేలింగ్లోనే మనకి స్కేలింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, లేకపోతే ఏంటంటే వాటి యొక్క మెరిట్స్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసరికి డిమెరిట్స్ ఏంటి, ఇవి చెప్పుకుంటాం స్కేలింగ్లో. నెక్స్ట్ వచ్చేసరికి స్కేలింగ్ ఫ్యాక్టర్స్ అని ఒక 13 to 15 ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే జస్ట్ ఏం లేదు, ప్రతిదానికి ఒక ఫార్ములానే ఉంటుంది. ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిందే. మనకి ఎగ్జామ్లో ఇది ఒకసారి 5 మార్క్స్కి అడిగాడు. 13 నుంచి 15 ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎఫెక్టింగ్ ఫ్యాక్టర్స్. కాకపోతే మనం ఈ 13 to 15లో ఒక 7 or 8 గుర్తుంచుకొని రాయగలిగితే చాలు. ఓకేనా? కాబట్టి ఫస్ట్ అసలు మనకి ఎలా ఉండాలి అంటే ఎప్పుడైనా విఎల్ఎస్ఐ మనం ఫ్యాబ్రికేషన్ చేస్తున్నామంటే విఎల్ఎస్ఐలో మనం ఫ్యాబ్రికేషన్ చేస్తున్నాము అంటే మనకి ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే కౌంట్ ఆఫ్ గేట్స్ ఆన్ ద చిప్. గేట్స్ లేకపోతే వీటిని మనం ఏమంటావచ్చు, మాస్ ట్రాన్సిస్టర్స్. కౌంట్ ఆఫ్ మాస్ ట్రాన్సిస్టర్స్ ఆన్ ద చిప్ అంటే మనం ఎన్ని చిప్ మీద ఎన్ని గేట్స్ ఉండాలి అనేది ముందు చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ మినిమం సైజ్ ఆఫ్ మాస్ కాంపోనెంట్.
అంటే మినిమం సైజ్ అంటే మీనింగ్ ఏంటి, సాధ్యమైనంత వరకు తక్కువ సైజ్, ఆ సైజ్ ఎంత అనేది మనం తెలుసుకోవాలి ఒక్కొక్క కాంపోనెంట్కి. నెక్స్ట్ వచ్చేసరికి పవర్ డిసిపేషన్. పవర్ డిసిపేషన్ అంటే మీనింగ్ ఏంటి, టోటల్గా మనకి ఎప్పుడైనప్పుడు మనం ఏదన్నా ఒక ప్రోడక్ట్ కొనాలనుకోండి, లేకపోతే ఏదైనా టీవీ లేకపోతే ఏదైనా ఫ్రిడ్జ్ కొనాలనుకోండి, ఫస్ట్ మనం ఏం చూస్తాం, కాస్ట్ వీటితో పాటు ఆ డిజైన్ వాటితో పాటు మనం ఏం చూస్తాం, పవర్ ఎలా యూటిలైజ్ అవుతుంది. మనం ఇప్పుడు ఒక ఎల్ఈడి టీవీని కొనాలనుకోండి, ఎక్కువ పవర్ యూటిలైజ్ అయ్యేది మనం కొనలేంగా, కాబట్టి పవర్ డిసిపేషన్ కూడా ఎలా ఉండాలి, సాధ్యమైనంత వరకు తక్కువ ఉండాలి. నెక్స్ట్ ఫోర్త్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆపరేషన్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆపరేషన్ అంటే మనం యాక్చువల్గా ఇక్కడ యూజ్ చేసేది మనం 50 హెచ్ఎస్ని యూజ్ చేస్తాం మన దగ్గర అయితే, కాబట్టి ఫ్రీక్వెన్సీ ఆపరేషన్ కూడా చూసుకోవాలి. కాబట్టి ఫ్యాబ్రికేషన్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సినవి ఏంటి, ఫస్ట్ కౌంట్ ఆఫ్ గేట్స్, అంటే ఒక చిప్ మీద మనం ఎన్ని గేట్స్ యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి మినిమం సైజ్ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్, అంటే ఒక్కొక్క కాంపోనెంట్కి మనం సైజ్ ఎంత ఉంచాలి. నెక్స్ట్ పవర్ డిసిపేషన్, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆపరేషన్. ఈ 4 ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేయాలి. ఓకేనా. ఇక్కడ స్కేలింగ్ యూజ్ చేయడం వల్ల మనకి మెరిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకేనా. స్కేలింగ్ అంటే ఏంటి, మనం సైజు వీటన్నిటిని రెడ్యూస్ చేస్తున్నాం కదా, ప్రతి కాంపోనెంట్ యొక్క సైజ్ని రెడ్యూస్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి వాటి కనెక్షన్ విడ్త్ని రెడ్యూస్ చేస్తున్నాం. వీటి వల్ల మనకి ఏమేమి అడ్వాంటేజెస్ ఉంటాయో నెక్స్ట్ చూస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి తర్వాత డిసడ్వాంటేజెస్. కాబట్టి ఫస్ట్ అడ్వాంటేజెస్ ఆర్ మెరిట్స్. ఫస్ట్ మెరిట్ ఏంటో చూడండి, మనం ఎప్పుడైతే స్కేలింగ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే చిప్ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే స్కేలింగ్ అంటే మీనింగ్ ఏంటి, సైజ్ని రెడ్యూస్ చేస్తున్నాం ఈచ్ కాంపోనెంట్ని. కాబట్టి ఇంతకుముందు ఒక చిప్ మీద ఒక 10 మాస్ కాంపోనెంట్స్ని మనం ఫ్యాబ్రికేట్ చేయగలిగితే, ఇప్పుడు ఆ మాస్ ట్రాన్సిస్టర్ యొక్క సైజుని రెడ్యూస్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతాయి, ఇప్పుడు నెంబర్ ఆఫ్ మాస్ఫెట్స్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి చిప్ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. డెన్సిటీ అంటే మీనింగ్ ఏంటంటే ఒక ఏరియా తీసుకుంటే దాంట్లో మనం ఎన్ని కాంపోనెంట్స్ని ప్లేస్ చేస్తున్నాం. ఇంతకుముందు స్కేలింగ్ చేయకముందు ఒక 5 కాంపోనెంట్స్ని ప్లేస్ చేసాం అనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే 10 కాంపోనెంట్స్ని ప్లేస్ చేయగలం. దాన్ని చిప్ డెన్సిటీ అంటాం. కాబట్టి స్కేలింగ్ చేయడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే చిప్ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ వన్, ఇంప్రూవ్డ్ చిప్ పర్ఫార్మెన్స్. ఇంక్రీజ్డ్ చిప్ పర్ఫార్మెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే స్పీడ్ అనేది ఒక పారామీటర్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే పవర్ డిసిపేషన్ అనేది ఇంకొక పారామీటర్. ఫస్ట్ పారామీటర్ ఏంటంటే చిప్ పర్ఫార్మెన్స్లో మనం చూసేది స్పీడ్ ఒకటి, పవర్ డిసిపేషన్ ఒకటి. ఎప్పుడైతే మనం లైన్స్ డిస్టెన్స్ అలాగే విడ్త్ తగ్గించామో ఆటోమేటిక్గా ఏమవుతుంది, స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి పవర్ డిసిపేషన్ అంటే ఆటోమేటిక్గా మనం కాంపోనెంట్స్ అన్నిటిని రిడక్షన్ చేసాం కాబట్టి ఆటోమేటిక్ కూడా ఏమవుతుంది, పవర్ డిసిపేషన్ అనేది కూడా తక్కువ అవుతుంది. అంటే ఒక్కొక్క కాంపోనెంట్ యూజ్ చేసుకునే పవర్ కూడా ఆటోమేటిక్గా ఏమవుతుంది, రెడ్యూస్ అవుతుంది. కాబట్టి స్కేలింగ్ చేయడం వల్ల మనకి చిప్ పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే చిప్ యొక్క స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి పవర్ డిసిపేషన్ కూడా మనకి తక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ వన్, రెడ్యూస్డ్ పారాసైటిక్ కెపాసిటెన్స్. పారాసైటిక్ కెపాసిటెన్స్ అంటే మీనింగ్ ఏంటమ్మా, పారాసైటిక్ కెపాసిటెన్స్ ఎవరన్నా పారాసైటిక్ కెపాసిటెన్స్ అంటే ఏం లేదు, మనం ఇక్కడ ఏవైనా 2 or more డివైసెస్ని యూజ్ చేస్తాం ఒక చిప్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక మాస్ఫెట్, అలాగే ఇక్కడ ఒక మాస్ఫెట్ ఇలా యూజ్ చేసాను అనుకోండి. ఇక్కడ మనం ఈ సర్క్యూట్ మొత్తంలో మనం ఎక్కడ కెపాసిటెన్స్ యూజ్ చేయకపోయినా ఈ డివైజెస్ మధ్యలో ఉండే ఈ గ్యాప్ వల్ల, అంటే ఈ డివైస్కి ఉండే గ్యాప్ వల్ల మనకి ఏమవుతుందంటే ఒక కెపాసిటెన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా. వాటినే మనం ఏమంటామంటే పారాసైటిక్ కెపాసిటెన్స్. ఆ పారాసైటిక్ కెపాసిటెన్స్ అంటే కాంపోనెంట్స్కి మధ్యలో ఉన్న కనెక్షన్స్ వల్ల మనకి ఏమవుతాయి అంటే కెపాసిటెన్స్ ఎఫెక్ట్ అనేది
ఫామ్ అవుతుంది. కాబట్టి వాటిని పారాసైటిక్ కెపాసిటెన్స్ అంటాం. ఇక్కడ ఏం చేస్తామంటే మనం కాంపోనెంట్కి మధ్యలో డిస్టెన్స్ కూడా తగ్గిస్తున్నాం, వాటి యొక్క సైజు కూడా తగ్గిస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా పారాసైటిక్ కెపాసిటెన్స్ అనేది కూడా రెడ్యూస్ అవుతుంది. ఎప్పుడు పారాసైటిక్ కెపాసిటెన్స్ అనేది సాధ్యమైనంత వరకు తక్కువ ఉండేటట్లు చూసుకోవాలి. నెక్స్ట్ 4th వన్ ఏంటంటే డిలేస్ అనేవి రెడ్యూస్ అవుతాయి. ఎందుకంటే కాంపోనెంట్కి మధ్యలో డిస్టెన్స్ తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి వాటికి మనం కనెక్షన్ డిస్టెన్స్ కూడా తగ్గుతుంది. కాబట్టి దానివల్ల ఏమవుతుంది, డిలేస్ కూడా రెడ్యూస్ అవుతాయి. కాబట్టి ఇవి మెయిన్గా మనకి మెరిట్స్. నెక్స్ట్ వచ్చేసరికి కాస్ట్ కూడా రెడ్యూస్ అవుతుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా మనం సైజ్ డిక్రీజ్ చేస్తున్నాం కాబట్టి, టోటల్ చిప్ యొక్క సైజ్ డిక్రీజ్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా కాస్ట్ కూడా రెడ్యూస్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ మనం స్కేలింగ్ యూజ్ చేయడం వల్ల మెరిట్స్. స్కేలింగ్ అంటే మెయిన్ అంటే మనం చిప్ ఇంతకుముందు ఏదైతే ఒక చిప్ తీసుకున్నామో దాని మీద ఒక 5 కాంపోనెంట్స్ని ప్లేస్ చేస్తున్నామంటే ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక 10 or 100 ప్లేస్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే. ఓకేనా? కాబట్టి అలా మనం ఫ్యాబ్రికేట్ చేయాలి అంటే కంపల్సరీగా ఏం చేయాలి, మనం ఏవైతే కాంపోనెంట్స్ యూజ్ చేస్తున్నామో చిప్ ఫ్యాబ్రికేషన్కి వాటి యొక్క సైజ్ని మనం రెడ్యూస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి వాటి మధ్యలో ఇంటర్ కనెక్షన్స్ యూజ్ చేసే వాటి విడ్త్ లేకపోతే లెంత్ను కూడా మనం డిక్రీజ్ చేయాలి. ఓకేనా? అలా చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే స్కేలింగ్ని చేయాలి, అంటే వాటి యొక్క సైజ్ మొత్తాన్ని రెడ్యూస్ చేయాలి. కాబట్టి అలా రెడ్యూస్ చేయటం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఆర్ మెరిట్స్ ఏంటంటే చిప్ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ చిప్ పర్ఫార్మెన్స్ అంటే స్పీడ్, నెక్స్ట్ పవర్ డిసిపేషన్ కూడా తక్కువ అవుతుంది, స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ పారాసైటిక్ కెపాసిటెన్స్ అనేది రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ డిలేస్ అనేవి రెడ్యూస్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఇవి మనం స్కేలింగ్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి disadvantages are demerits. డిమెరిట్స్ లో ఫస్ట్ వన్ ఏంటంటే హీట్ ప్రాబ్లం. ఓకేనా? ఎప్పుడైతే మనం కాంపోనెంట్స్ని అన్నిటినీ సైజ్ అనేది డిక్రీజ్ చేసామో మనకేమవుతుందంటే హీట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైనా ప్రతి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ కూడా హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ని రిమూవ్ చేయాలంటే యాక్చువల్గా మనం హీట్ సింక్స్ కానీ యూజ్ చేస్తాం, లేకపోతే ఏంటంటే ఆ కాంపోనెంట్ యొక్క విడ్త్ అనేది అంటే సైజ్ అనేది ఎక్కువ ఉంటే హీట్ అనేది తగ్గుతుంది. ఓకేనా? ఎందుకంటే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, మనం ఒక లార్జ్ ఏరియా ఉన్న రూమ్లో ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఒక 10 మెంబర్స్ ఒక లార్జ్ ఏరియా ఉన్న రూమ్లో ఉన్నారనుకోండి, ఆటోమేటిక్ హీట్ అనేది తక్కువ అవుతుంది. అట్లా కాకుండా ఒక చిన్న స్మాల్ రూమ్లో మనం ఎక్కువ మంది ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, హీట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ఈ హీట్ ఎప్పుడైనా డిసిపేట్ అవ్వాలి అంటే ఎప్పుడైనా మనకేముండాలి, సైజ్ అనేది ఎక్కువ ఉండాలి. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, స్కేలింగ్ యూజ్ చేసి అన్నిటి యొక్క సైజ్ని రెడ్యూస్ చేస్తున్నాం. కాబట్టి ఆటోమేటిక్ ఏమవుతుందంటే టోటల్గా మనకి డివైస్ అనేవి హీట్ అవుతాయి. ఓకేనా? డివైస్ హీట్ ప్రాబ్లం అనేది మెయిన్ ప్రాబ్లం స్కేలింగ్ యూజ్ చేయడం వల్ల. సెకండ్ వన్ వచ్చేసరికి మనకి ఏంటంటే కరెంట్ క్యారింగ్ కెపాసిటీ అనేది రెడ్యూస్ అవుతుంది. ఓకేనా? కరెంట్ క్యారింగ్ కెపాసిటీ అంటే ఏంటంటే ఎప్పుడైనా డివైస్ అనేది కొంచెం సైజ్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా ఎక్కువ కరెంట్ వచ్చినా కానీ విత్స్టాండ్ చేసుకోగలదు. కానీ ఇక్కడ మనం సైజ్ని రెడ్యూస్ చేస్తున్నాం కాబట్టి స్కేలింగ్ యూజ్ చేసి కరెంట్ క్యారింగ్ కెపాసిటీ అనేది రెడ్యూస్ అవుతుంది. కాబట్టి ఈ రెండు మనకి మెయిన్ డిసడ్వాంటేజెస్. ఫస్ట్ వన్ ఏంటంటే డివైస్ అనేవి హీట్ అవుతాయి. సెకండ్ వన్ వచ్చేసరికి కరెంట్ క్యారింగ్ కెపాసిటీ అనేది రెడ్యూస్ అవుతుంది. ఓకేనా? కాబట్టి ఇవి స్కేలింగ్ యూజ్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ వచ్చేసరికి సమ్ ఫ్యాక్టర్స్. మనం చెప్పాం కదా 13 ఫ్యాక్టర్స్ ఉన్నాయని. ఆ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే మనకి స్కేలింగ్ ఎంత చేయాలి ప్రతిదానికి ఫార్ములా ఉంటుంది. ఇవి మనం స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేసేది ఏం లేదు, ఇవి గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకేనా? ఒక 13 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ 13 ఫ్యాక్టర్స్ అంటే ఒక 13 ఫార్ములాస్ ఉంటాయి. ఆ 13 ఫార్ములాస్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకేనా? దాన్ని ఒక్కొక్కటి చెప్తాం ఇప్పుడు.
చూడండి నెక్స్ట్ వన్ స్కేలింగ్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి గేట్ కెపాసిటెన్స్ పర్ యూనిట్ ఏరియా. గేట్ కెపాసిటెన్స్ పర్ యూనిట్ ఏరియా. దీన్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే సిఓఎక్స్. సిఓఎక్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తామంటే గేట్ అనేది మనం ఆక్సైడ్ లేయర్ అంటే సిలికాన్ ఆక్సైడ్ కాబట్టి సిఓఎక్స్తో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా. కెపాసిటెన్స్ ఫార్ములా ఏంటమ్మా? 2 ప్యారలల్ ప్లేట్స్లో మధ్యలో ఉన్న కెపాసిటెన్స్ ఫార్ములా, లేకపోతే కెపాసిటెన్స్కి డిస్టెన్స్ బిట్వీన్ ప్లేట్స్కి లేకపోతే కెపాసిటెన్స్కి ఏరియాకి ఉన్న రిలేషన్ ఏంటి? సి ఈక్వల్ టు ఎప్సిలాన్ ఏ బై డి. యాక్చువల్గా కెపాసిటెన్స్ అంటే ఫార్ములా, కానీ ఇక్కడ కెపాసిటెన్స్ పర్ యూనిట్ ఏరియా అన్నాం కాబట్టి ఇది మొత్తం కెపాసిటెన్స్ పర్ యూనిట్ ఏరియానే కాబట్టి ఏ అనేది ఉండదు. కాబట్టి సిఓఎక్స్ అంటే ఫార్ములా ఏంటి? ఎప్సిలాన్ ఓఎక్స్. ఇక్కడ ఆక్సైడ్ లేయర్ కాబట్టి ఎప్సిలాన్ ఓఎక్స్ డివైడెడ్ బై డి. ఇక్కడ డి అంటే మీనింగ్ ఏంటంటే గేట్ ఆక్సైడ్ థిక్నెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది గేట్ కింద తీసుకున్నాం అనుకోండి, SiO2 లేయర్, ఇది ఒక ప్యారలల్ ప్లేట్, ఇది ఒక ప్యారలల్ ప్లేట్ అంటాం. ఓకేనా. ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ అంటే నథింగ్ బట్ ఏంటి? దీని యొక్క విడ్త్. కాబట్టి డి అనేది ఏంటి? గేట్ ఆక్సైడ్ యొక్క విడ్త్. దీనికి స్కేలింగ్ ఫ్యాక్టర్ మనం ఏం తీసుకుంటాము అంటే దీనికి స్కేలింగ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి బీటా. ఓకేనా. గేట్ కెపాసిటెన్స్ పర్ యూనిట్ ఏరియాని మనం కన్సిడర్ చేసుకుంటే దానికి స్కేలింగ్ ఫ్యాక్టర్ అనేది మనం బీటా అని తీసుకుంటాం. బీటా అనేది మనకి ఏంటంటే కరెంట్ గెయిన్ అంటాం. సెకండ్ వన్ వచ్చేసరికి గేట్ ఏరియా. గేట్ ఏరియాని మనం ఏజీతో రిప్రజెంట్ చేస్తాం. అంటే గేట్ ఏరియా. గేట్ ఏరియా అంటే నథింగ్ బట్ ఏరియా అంటే మనకి మీనింగ్ ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్. కాబట్టి విడ్త్ ఇంటూ లెంత్. ఏజీ ఈక్వల్ టు డబ్ల్యూ ఇంటూ ఎల్. ఇక్కడ డబ్ల్యూ అంటేనేమో విడ్త్, width of gate and L is length of gate. దీనికి స్కేలింగ్ ఫ్యాక్టర్ మనం ఏం తీసుకుంటామంటే బీటా స్క్వేర్ డివైడెడ్ బై ఆల్ఫా స్క్వేర్. ఇక్కడ ఆల్ఫా కూడా కరెంట్ గెయిన్, కాకపోతే మనం యూజ్ చేసే కామన్ టెర్మినల్ని బట్టి బీటా అండ్ ఆల్ఫా. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ వన్ గేట్ కెపాసిటెన్స్. గేట్ కెపాసిటెన్స్ అంటే దీన్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే సిజీ. సిజీ అంటే నథింగ్ బట్ డబ్ల్యూ ఇంటూ ఎల్ ఇంటూ సిఓఎక్స్. డబ్ల్యూ ఇంటూ ఎల్ ఇంటూ సిఓఎక్స్. ఇది ఎట్లా వచ్చిందంటే సి ఈక్వల్ టు ఎప్సిలాన్ ఏ బై డి అంటాం కదా. సి ఈక్వల్ టు ఎప్సిలాన్ ఏ బై డి అంటాం. కాకపోతే ఇక్కడ ఎప్సిలాన్ బై డి అంటే నథింగ్ బట్ ఏంటి? మనకు ఆల్రెడీ ఇక్కడ సిఓఎక్స్ అని వచ్చింది ఎప్సిలాన్ బై డి అంటే. కాబట్టి ఇక్కడ సిఓఎక్స్ ఎప్సిలాన్ బై డి అంటే. ఏ అంటే నథింగ్ బట్ మనకి ఏంటి? ఇక్కడ డబ్ల్యూ ఇంటూ ఎల్. కాబట్టి డబ్ల్యూ ఇంటూ ఎల్ ఇంటూ సిఓఎక్స్. డబ్ల్యూ ఇంటూ ఎల్ ఇంటూ సిఓఎక్స్. దీనికి కూడా స్కేలింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే స్కేలింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు బీటా స్క్వేర్ బై ఆల్ఫా స్క్వేర్. సారీ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ గేట్ ఏరియాకి వచ్చేసరికి స్కేలింగ్ ఫ్యాక్టర్ 1 బై ఆల్ఫా స్క్వేర్. ఇక్కడ వచ్చేసరికి మనకి బీటా స్క్వేర్ బై ఆల్ఫా స్క్వేర్. నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ వన్ పారాసైటిక్ కెపాసిటెన్స్. పారాసైటిక్
కెపాసిటెన్స్. ఈ పారాసైటిక్ కెపాసిటెన్స్ ఫార్ములా ఏంటంటే సిఎక్స్తో రిప్రజెంట్ చేస్తాం. దీని ఫార్ములా ఏరియా బై డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్లేట్స్, కాబట్టి ఏ బై డి. ఇక్కడ ఏఎక్స్ అంటేనేమో ఏరియా, డి అంటేనేమో విడ్త్. దీనికి స్కేలింగ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి 1/α. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, carrier density in channel. Q on. Q on equal to VGS into C0. దీనికి స్కేలింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈక్వల్ టు 1. ఇలా మనకి నియర్లీ 13 to 14 స్కేలింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇది డైరెక్ట్ మీకు పీడిఎఫ్ పంపిస్తాను, ఇవి ఒకసారి చూసుకోండి ఓకేనా. ఎందుకంటే ఇవి చెప్పడానికి ఏం లేదు, జస్ట్ ఏంటంటే ప్రతిదీ స్కేలింగ్ ఫ్యాక్టర్ రాసి దానికి ఫార్ములా, దాని స్కేలింగ్ ఫ్యాక్టర్ ఏంటి, కాబట్టి అవి రాసుకుంటూ వెళ్ళాలి. మీరు అట్లీస్ట్ ఒక 7 to 8 గుర్తుంచుకోవడానికి ట్రై చేయాలి ఎగ్జామ్కి, ఎందుకంటే ఇది ఒకసారి ఎగ్జామ్లో వచ్చింది. ఎక్స్ప్లెయిన్ అబౌట్ డిఫరెంట్ స్కేలింగ్ ఫ్యాక్టర్స్ ఫర్ మాస్ డివైజెస్ అని ఒకసారి ఎగ్జామ్లో వచ్చింది, కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు వచ్చిందంటే అది కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి 3 మార్క్స్ కూడా వచ్చింది. డిఫైన్ స్కేలింగ్, 2 మార్క్స్కి డిఫైన్ స్కేలింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్. చూడండి ఇక్కడ 5 మార్క్స్కి వచ్చింది చూడండి. ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ స్కేలింగ్ కాన్సెప్ట్ ఇన్ విఎల్ఎస్ఐ సర్క్యూట్ డిజైన్. అంటే మనం ఏం చేయాలి, స్కేలింగ్ ఫ్యాక్టర్స్ రాయాలి. స్కేలింగ్ అంటే ఏంటి, స్కేలింగ్ మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి, వాటి యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి, ఓకేనా, ఇవి రాయాలి. ఇది మనకి యూనిట్ 2. నెక్స్ట్ వచ్చేసరికి యూనిట్ 3. యూనిట్ 3 మనకి గేట్ లెవెల్ డిజైన్. యూనిట్ 3 గేట్ లెవెల్ డిజైన్. ఇవి ఒక 10 to 20% మనం ఆల్రెడీ ఇప్పుడు వరకు చదువుకునే ఉంటాయి. అంటే స్టిక్ డయాగ్రామ్స్ డ్రా చేసేటప్పుడు ఏవైతే మనం సర్క్యూట్ డయాగ్రామ్స్ డ్రా చేసామో అట్లే సిమిలర్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి మిగిలిన డిఫరెంట్ ఫ్యాక్టర్స్, రెసిస్టెన్స్ అని, కెపాసిటెన్స్ అని, సీడో సర్క్యూట్స్ అని, ఇవన్నీ వస్తాయి. ఫస్ట్ ఒక 10 to 30% మాత్రం మనం ఆల్రెడీ సెకండ్ యూనిట్లో ఏవైతే నేర్చుకున్నామో అవే వస్తాయి, ఓకేనా. అంటే మనం ఆల్రెడీ 2 ఇన్పుట్ NAND గేట్, 2 ఇన్పుట్ NOR గేట్, నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ గేట్ అండ్ గేట్ ఆ రెండు మాత్రం కొంచెం చేంజ్ అవుతాయి. నెక్స్ట్ NAND NOR సేమే,
నెక్స్ట్ ఏ గేట్స్ అయినా మనం ఎలాగైతే ఇంతకు ముందు స్టిక్ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు డ్రా చేసామో ఇక్కడ ఇంకొకసారి మళ్ళీ చెప్తాం అన్ని గేట్స్ని. నెక్స్ట్ వచ్చేసరికి అసలు పీమాస్ ఎప్పుడు ఆన్ అవుతుంది, ఎప్పుడు ఆఫ్ అవుతుంది, ఎన్మాస్ ఎప్పుడు ఆన్ అవుతుంది, ఎప్పుడు ఆఫ్ అవుతుంది, అవి కూడా ఇంకొకసారి చెప్తాను. ఒకసారి మీ అందరికి తెలుసుంటే పీమాస్ ఎప్పుడు ఆన్ అవుతుంది, ఎప్పుడు ఆఫ్ అవుతుంది, ఏ లాజిక్ ఆన్ అవుతుంది, ఏ లాజిక్ ఆఫ్ అవుతుంది. పీమాస్ పీమాస్ ఏ లాజిక్కి ఆన్ అవుతుంది, ఏ లాజిక్కి ఆఫ్ అవుతుంది, ఎవరన్నా? ఏమ్మా ఎవరికి తెలీదా? 0 అయితే ఆన్ అవుతుంది సార్, 1 అయితే ఆఫ్. 0 అయితే ఆన్ అవుద్ది సార్. ఆన్ అవుతుంది, 1 అయితే ఆఫ్ అవుతుంది. సిమిలర్లీ ఎన్మాస్ అయితే 0కి ఆఫ్ లో ఉండిద్ది సార్, 1కి ఆన్ లో ఉండిద్ది సార్. 1కి ఆన్లో ఉంటుంది. కాబట్టి అదే ఒకసారి మాస్ఫెట్ స్విచ్చింగ్ ఆపరేషన్. దీంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి గేట్ లెవెల్ డిజైన్లో మాస్ఫెట్ స్విచ్చింగ్ ఆపరేషన్. మాస్ఫెట్ స్విచ్చింగ్ ఆపరేషన్ అంటే ఏ టైంలో మనకి మాస్ఫెట్ అనేది ఆన్ అవుతుంది, ఏ టైంలో అనేది ఆఫ్ అవుతుంది. మనకి యాక్చువల్గా మాస్ఫెట్స్ అనేవి 2 టైప్స్. ఒకటి ఎన్హాన్స్మెంట్ టైప్, సెకండ్ వన్ వచ్చేసరికి డిప్లీషన్ టైప్. ఎన్హాన్స్మెంట్ టైప్ అంటే మనకి ఆల్రెడీ ఛానల్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి డిప్లీషన్ మోడ్లో ఛానల్ అనేది ఉండదు, కాబట్టి నో ఛానల్. తర్వాత ఏమవుతుంది, మనకి ఛానల్ అనేది మనం ఫామ్ చేస్తాం డిప్లీషన్ మోడ్లో. ఎన్హాన్స్మెంట్ మోడ్లో ఆల్రెడీ ఛానల్ ఉంటుంది కాబట్టి మనం జస్ట్ VDS అప్లై చేస్తే, అంటే డ్రైన్ టు సోర్స్ వోల్టేజ్ అప్లై చేస్తే ఆటోమేటిక్గా కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కానీ డిప్లీషన్ టైప్లో ముందేమో ఛానల్ ఫామ్ చేసిన తర్వాత మనం VDS అంటే డ్రైన్ టు సోర్స్ వోల్టేజ్ అప్లై చేస్తే అప్పుడు కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మళ్ళీ ఎన్హాన్స్మెంట్లో అయినా డిప్లీషన్లో అయినా మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఎన్హాన్స్మెంట్లో అయినా డిప్లీషన్ టైప్లో అయినా ఒకటి పీమాస్, ఇంకొకటి ఎన్మాస్. సిమిలర్లీ డిప్లీషన్ టైప్లో కూడా మనకి పీమాస్ అండ్ ఎన్మాస్. ఇక్కడ మనకి పీమాస్లోనేమో సోర్సు అలాగే డ్రైన్ ఈ రెండు కూడా P+ రీజన్స్ ఉంటాయి. ఇక్కడ యూజ్ చేసే సబ్స్ట్రేట్ ఏంటంటే మనకి ఎన్ టైప్ సబ్స్ట్రేట్ని యూజ్ చేస్తాం. సిమిలర్లీ ఎన్మాస్లో వచ్చేసరికి సోర్స్ డ్రైన్ N+ రీజన్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ యూజ్ చేసే సబ్స్ట్రేట్ P సబ్స్ట్రేట్ని యూజ్ చేస్తాం. సిమిలర్గా ఇక్కడ పీమాస్ అయినా ఎన్మాస్ అయినా సేమే. కాబట్టి డిపెండింగ్ ఆన్ సబ్స్ట్రేట్ అండ్ డ్రైన్ టు సోర్స్ వీటిని బట్టి మనకి పీమాసా ఎన్మాసా అనేది తెలుస్తుంది. కాబట్టి ఫస్ట్ పీమాస్ తీసుకుంటే దీనికేమో డ్రైన్ సోర్స్ ఈ రెండు కూడా P+ రీజన్స్ ఉంటాయి. సబ్స్ట్రేట్ ఏమో రివర్స్, అంటే పీమాస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎన్ సబ్స్ట్రేట్ అనేది ప్రజెంట్ అవుతుంది. నెక్స్ట్ ఎన్మాస్ తీసుకుంటే మనకి ఇక్కడ సోర్సు డ్రైన్ ఈ రెండు కూడా N+ రీజన్స్ ఉంటాయి. ఇక్కడ ఎన్మాస్కి ఆపోజిట్ P కాబట్టి P సబ్స్ట్రేట్ అనేది తీసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే 2 సింబల్స్ మనం ఆల్రెడీ స్టిక్ డయాగ్రామ్స్లో చెప్పేటప్పుడు సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు చూసాం. పీమాస్ని తీసుకునేటప్పుడేమో మనం బబుల్ని యూజ్ చేస్తాం. పీమాస్కి ఎన్మాస్కి రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే సింబల్స్లో పీమాస్లో అయితేనేమో మనకి గేట్ దగ్గర ఇన్పుట్ ఇస్తాం కదా, గేట్కి మనం బబుల్ని యూజ్ చేస్తే దాన్ని పీమాస్ అంటాం. అట్లా కాకుండా బబుల్ ఏమి లేకుండా డైరెక్ట్గా గేట్ని కనెక్షన్ చేస్తే దాన్ని మనం ఏమంటాం అంటే ఎన్మాస్ అంటాం. ఇదేమో పీమాస్, నెక్స్ట్ వచ్చేసరికి ఇదేమో ఎన్మాస్. యాక్చువల్గా అయితే వీటిని యారో మార్క్స్తో కూడా రిప్రజెంట్ చేయవచ్చు, కానీ CMOS లాజిక్లో మాత్రం మనం బబుల్స్ని యూజ్ చేస్తాం. పీమాస్కి అయితేనేమో బబుల్ ఉంటుంది, ఎన్మాస్కి అయితేనేమో బబుల్ ఉండదు.
ఓకేనా, అంటే ఎన్మాస్ కి జస్ట్ రివర్స్ ఆపరేషన్ పీమాస్ అని రిప్రజెంట్ చేయడం కోసం పీమాస్ కి మనం బబుల్ ని ప్లేస్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఎప్పుడైతే మనం వోల్టేజ్ ని అప్లై చేసామో ఎన్మాస్ కి ఎప్పుడైతే వోల్టేజ్ 5 volts అప్లై చేసామో అంటే లాజిక్ 1 అప్లై చేసామో ఆటోమేటిక్ ఏమవుతుందంటే మనకి ఎప్పుడైతే గేట్ పాజిటివ్ చేసామో ఆటోమేటిక్గా డిప్లీషన్ మోడ్ తీసుకున్నాం అనుకోండి, డిప్లీషన్ మోడ్లో ఫస్ట్ ఏముంటుంది, ఛానల్ అనేది అసలు ఉండదు సోర్స్కి డ్రైన్కి మధ్యలో. కాబట్టి ఎప్పుడైతే మనం గేట్ వోల్టేజెస్ని ఇంక్రీజ్ చేస్తామో గేట్ వోల్టేజ్ని ఇంక్రీజ్ చేయగానే కెపాసిటెన్స్ యాక్షన్తో మనకేమవుతుందంటే ఛానల్ అనేది ఫామ్ అవుతుంది. మనం ఆల్రెడీ ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్లోనే చెప్పుకున్నాం అసలు డిప్లీషన్ మాస్ఫెట్ ఎలా వర్క్ అవుతుంది అనేది. చూడండి ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ పి సబ్స్ట్రేట్ తీసుకుంటాం, ఇది ఒక N+ రీజియన్, నెక్స్ట్ ఇది కూడా N+ రీజియన్. ఇక్కడ మనం ఏం తీసుకుంటామంటే SiO2 లేయర్ తీసుకొని ఇక్కడ గేట్, ఇదేమో సోర్స్, ఇది డ్రైన్. ఇక్కడ ఫస్ట్ మనకి ఎన్మాస్లో కానీ పీమాస్లో కానీ డిప్లీషన్ టైప్ మాస్ఫెట్లో సోర్స్కి డ్రైన్కి మధ్యలో వోల్టేజ్ అప్లై చేయగానే కరెంట్ అనేది ప్రొడ్యూస్ కాదు, ఎందుకంటే రెండింటి మధ్యలో ఛానల్ అనేది ఎస్టాబ్లిష్ కాలేదు. కాబట్టి ముందు మనం ఏం చేయాలి, ఛానల్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఏం చేస్తామంటే ఈ గేట్ని పాజిటివ్ వోల్టేజ్ అప్లై చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక +5 volts ని అప్లై చేస్తాం. అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ప్లస్, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మైనస్, నెక్స్ట్ అగైన్ ఇక్కడ ప్లస్ అవుతుంది. ఈ ప్లస్ అవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ఏవైతే మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ పీ సబ్స్ట్రేట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఉన్నాయో ఇవన్నీ పైకి అట్రాక్ట్ అవుతాయి. ఓకేనా, అట్రాక్ట్ అయినప్పుడు మనకి ఏమొస్తాయి, ఎలక్ట్రాన్స్ అనేవి పైకి వచ్చేస్తాయి. ఈ ఎలక్ట్రాన్స్ పైకి రావడం వల్ల ఏమవుతుందంటే సోర్స్కి డ్రైన్కి మధ్యలో మనకి ఛానల్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అలా ఎస్టాబ్లిష్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే ఛానల్ ఎస్టాబ్లిష్ అయిందో ఆ తర్వాత మనకి సోర్స్ నుంచి డ్రైన్కి వోల్టేజ్ అప్లై చేస్తే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. కాబట్టి ఇక్కడ సిమిలర్గా మనం అట్లా జరగాలి అంటే మనకి ఏం కావాలి, గేట్కి పాజిటివ్ వోల్టేజ్ని అప్లై చేయాలి. కాబట్టి +5 volts అంటే లాజిక్ 1 అప్లై చేసినప్పుడు మాత్రమే ఎన్మాస్ అనేది ఆన్ అవుతుంది. అందుకని మనం చెప్తాం, స్టిక్ డయాగ్రామ్లో అయితే అదేం చెప్పలేదు, డైరెక్ట్గా 1కి ఆన్ అవుతుంది, 0కి ఆఫ్ అవుతుంది, ఎన్మాస్ అని చెప్పుకున్నాం. అది ఎందుకు జరుగుతుంది, ఎప్పుడైతే ఎన్మాస్కి 1 అప్లై చేస్తున్నామో దాని మీనింగ్ ఏంటి, గేట్కి 5 volts +5 volts అప్లై చేస్తున్నట్లు మీనింగ్. అట్లా అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, అప్లై చేయగానే మనకి కింద పీ సబ్స్ట్రేట్లో ఎన్మాస్లో మనం పీ సబ్స్ట్రేట్లో ఉన్న మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్ అన్ని మనకి పైకి అట్రాక్ట్ అవుతాయి. అట్రాక్ట్ అయినప్పుడు 2 N+ రీజియన్స్కి మధ్యలో మనకి ఏమవుతుంది, ఒక ఛానల్ అనేది ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే ఛానల్ ఫామ్ అయిందో మనకు కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. కాబట్టి ఎన్మాస్కి ఎప్పుడు 5 volts అప్లై చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఎన్మాస్ ట్రాన్సిస్టర్ అనేది ఆన్ అవుతుంది. కాబట్టి దాన్ని మనం ఏం చేస్తామంటే ఒక షార్ట్ సర్క్యూట్తో రిప్రజెంట్ చేస్తాం ఆన్ ట్రాన్సిస్టర్ అంటే. సిమిలర్గా మనం ఎప్పుడైతే 0 volts అప్లై చేసామో 0 volts అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ ఛానల్ ఏమీ ఉండదు, మనకి 5 volts అప్లై చేసినప్పుడు మాత్రమే ఛానల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మనం 0 అప్లై చేసాం అనుకోండి గేట్కి, ఏమవుతుంది, అసలు ఛానల్ అనేది ఫామ్ కాదు, ఎందుకంటే అక్కడ వోల్టేజ్ లేదు. వోల్టేజ్ లేకపోతే మనకి కింద ఉన్న మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ పైకి అట్రాక్ట్ కానప్పుడు ఆటోమేటిక్గా ఛానల్ అనేది ఫామ్ కాదు. ఎప్పుడైతే ఛానల్ ఫామ్ కాలేదో మనకు కరెంట్ అనేది ప్రొడ్యూస్ కాదు. కాబట్టి దీన్ని ఓపెన్ సర్క్యూట్తో రిప్రజెంట్ చేస్తాం. కాబట్టి దీన్ని బట్టి ఎన్మాస్ ట్రాన్సిస్టర్ ఎప్పుడు 1కి ఆన్ అవుతుంది, 0కి ఆఫ్ అవుతుంది. ఇది ఆల్రెడీ మనం సెకండ్ యూనిట్లో చెప్పుకున్న స్టిక్ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు అసలు ఎందుకు 1కి ఆన్ అవుతుంది 0కి ఆఫ్ అవుతుంది అనేది ఇప్పుడు ఇన్ డీటెయిల్గా చెప్పుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి పీమాస్కి వస్తే ఏంటి, రివర్స్ ఆపరేషన్. ఇక్కడ మనకి పీ సబ్స్ట్రేట్లో ఎలక్ట్రాన్స్ ఉంటే ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం పాజిటివ్ని అప్లై చేసాం. కానీ ఇక్కడ ఏముంటాయి, అదే పీ మాస్ తీసుకున్నాం అనుకోండి, పీ మాస్ తీసుకుంటే ఇక్కడ ఏముంటుంది, ఎన్ సబ్స్ట్రేట్ ఉంటుంది. ఎన్ సబ్స్ట్రేట్లో మనకి మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏముంటాయి, హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్ని మనం పైకి అట్రాక్ట్ చేయాలి అంటే ఎప్పుడు ఏం చేయాలి, మనం ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ని అప్లై చేయాలి. అంటే గేట్ నెగిటివ్ ఛార్జ్ని అప్లై చేస్తే ఈ హోల్స్ ఏమవుతాయి, అట్రాక్ట్ అవుతాయి. అప్పుడు మాత్రమే మనకు కరెంటు ప్రొడ్యూస్ అవుతుంది. నెగిటివ్ ఛార్జ్ అంటే నెగిటివ్ వోల్టేజ్ అప్లై చేయడం అంటే మీనింగ్ ఏంటి, మనం 0 లాజిక్ని అప్లై చేస్తాం. 0 లాజిక్ అప్లై చేసినప్పుడు మాత్రమే మనకి ఏమవుతుంది, హోల్స్ అనేవి మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఎన్ సబ్స్ట్రేట్లో ఏవైతే హోల్స్ ఉన్నాయో ఆ హోల్స్ అన్ని మనకి ఏమవుతాయి, పైకి అట్రాక్ట్ అవుతాయి. అట్రాక్ట్ అయినప్పుడు ఛానల్ ఫామ్ అవుతుంది, కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అందుకని మనం పీమాస్ ఎప్పుడు 0కి
ఆన్ అని అంటాం. ఓకేనా, జీరోకి ఆన్ అంటాం. అంటే ఇక్కడ పీమాస్లో కరెంట్ ప్రొడ్యూస్ కావాలంటే మనం ఏం అప్లై చేయాలి, లాజిక్ జీరోని అప్లై చేసినప్పుడు మాత్రమే మనకి కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకు అంటే మనం పీమాస్కి జీరో అప్లై చేసినప్పుడు మాత్రమే మనకు మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ అండ్ సబ్స్ట్రేట్లో ఏవైతే హోల్స్ ఉన్నాయో అవన్నీ పైకి అట్రాక్ట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి 1 అప్లై చేస్తే రివర్స్ ఆపరేషన్. 1 అప్లై చేస్తే మనం పాజిటివ్ వోల్టేజ్ అప్లై చేస్తున్నట్టు. పాజిటివ్ వోల్టేజ్ అప్లై చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది, మళ్ళీ అట్రాక్ట్ అవ్వు. ఎందుకంటే మనకు అక్కడ హోల్స్ ఉన్నాయి కాబట్టి హోల్స్ నెగిటివ్ ఛార్జ్కి అట్రాక్ట్ అవుతాయి కానీ పాజిటివ్ ఛార్జ్కి అట్రాక్ట్ కావు. కాబట్టి 1 ఇచ్చినప్పుడు పీమాస్ అనేది ఆఫ్ అవుతుంది. ఓకేనా, జీరో ఇచ్చినప్పుడు ఆన్ అవుతుంది. ఇది మాస్ఫెట్ యొక్క స్విచ్చింగ్ ఆపరేషన్. జస్ట్ ఏంటంటే మనకు ఆల్రెడీ తెలిసిన దాన్ని కొంచెం ఎలాబరేట్ చేసి చెప్తున్నాం అంతే. కాబట్టి ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎన్మాస్ ఎప్పుడు 1కి ఆన్ అవుతుంది, జీరోకి ఆఫ్ అవుతుంది. పీమాస్ ఎప్పుడు జీరోకి ఆన్ అవుతుంది, 1కి ఆఫ్ అవుతుంది. ఓకేనా, దీన్ని బట్టి మీరు రాయాలి. ఇది కూడా మనకు ఒకసారి ఎగ్జామ్లో ఇచ్చాడు. మాస్ఫెట్ ఎక్స్ప్లెయిన్ ది మాస్ఫెట్ స్విచ్చింగ్ ఆపరేషన్. ఎక్స్ప్లెయిన్ మాస్ఫెట్ స్విచ్చింగ్ ఆపరేషన్ అని ఒకసారి 5 మార్క్స్కి ఎగ్జామ్లో వచ్చింది. ఓకేనా, జస్ట్ ఈ పాయింట్స్ మనం రాయాలి. మాస్ఫెట్లో మనం పీ ఛానల్, పీమాస్ అలాగే ఎన్మాస్ రెండు ఉంటాయి. పీమాస్ అయితే మనం జీరో ఇచ్చినప్పుడు ఆన్ అవుతుంది, 1 ఇచ్చినప్పుడు ఆఫ్ అవుతుంది. అది ఎందుకో కూడా ఒక 2 పాయింట్స్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సిమిలర్గా ఎన్మాస్ కూడా మనకి 1 ఇచ్చినప్పుడు ఆన్ అవుతుంది, జీరో ఇచ్చినప్పుడు ఆఫ్ అవుతుంది. అది కూడా ఎందుకు అనేది ఒక 2 పాయింట్స్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంతేకాని డైరెక్ట్గా 2 సింబల్స్ డ్రా చేసి 1 ఇచ్చినప్పుడు ఆన్ అవుతుంది, జీరో ఇచ్చినప్పుడు ఆఫ్ అవుతుంది ఎన్మాస్, పీమాస్ జీరో ఇచ్చినప్పుడు ఆన్ అవుతుంది, 1 ఇచ్చినప్పుడు ఆఫ్ అవుతుంది అని ఒక 2 పాయింట్స్ రాస్తే సరిపోదు. అది ఎందుకో కూడా ఒకసారి రాయాలి. అందుకని మళ్ళీ మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, రేపు డిఫరెంట్ గేట్స్కి మనం మాస్ఫెట్స్ని యూజ్ చేసి ఎలా డ్రా చేయాలి సర్క్యూట్స్, ఇవి కూడా మనం నాండ్ గేట్కి, నార్ గేట్కి ఇవన్నీ చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి చెప్పుకుంటాం అంతే తేడా సర్క్యూట్ డయాగ్రామ్స్. మిగిలిన గేట్స్ కూడా ఎక్స్ఆర్కి ఎట్లా చేయాలి, నెక్స్ట్ మక్స్ అయితే ఎట్లా చేయాలి, ఇంతవరకు మనం మక్స్కి చెప్పుకోలేదు. 2:1 మక్స్కి ఎట్లా చేయాలి, అట్లా మక్స్కి నెక్స్ట్ డీకోడర్స్ వీటికి కూడా నెక్స్ట్ క్లాస్లో మనం మాస్ఫెట్స్ని యూజ్ చేసి సర్క్యూట్స్ ఎలా డ్రా చేయాలో కూడా చెప్పుకుంటాం. ఓకేనా, ఓకే అమ్మ, ఈరోజు క్లాస్ దీంతో ఎండ్ చేస్తున్నాను. ఒక్క నిమిషం వెయిట్ చేయండి, అటెండెన్స్ తీసుకొని తర్వాత ఎండ్ అవుతారు. కానీ ఓకే అమ్మ, లీవ్ ఉన్నామ్మా.